ఆస్ట్రేలియా టెయిలెండర్స్ నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ రెండో ఇన్నింగ్స్లో ఆఖరి వికెట్కు జోడించిన 61 పరుగుల భాగస్వామ్యమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల భారీ తేడాతో టీమిండియానైతే ఓడించింది. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఈ ఓటమి తీవ్ర నిరాశకైతే గురిచేసిందన్నాడు. కఠిన పరిస్థితులు ఎదురైనా చివరి వరకు తమ జట్టు పోరాడిందని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ ప్రదర్శన కనబరిచారని కొనియాడాడు. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. ఏది ఏమైనా చివరి వరకు పోరాడాలనే ఉద్దేశంతో బరిలోకి దిగాం. దురదృష్టవశాత్తు పోరాడలేకపోయాం. చివరి 2 సెషన్లో అంచనా వేయడం కష్టంగా మారింది. కానీ ఓవరాల్గా ఈ మ్యాచ్లో పుంజుకునే అవకాశాలు మాకు వచ్చాయి. కానీ మేమైతే అందిపుచ్చుకోలేకపోయాం. ఓ దశలో ఆస్ట్రేలియాను 6 వికెట్లు కోల్పోయి 90 పరుగుల వరకే పరిమితం చేశాం. పరిస్థితులు కఠినంగా ఉంటాయని మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లోనే కఠినమైన క్రికెట్ ఆడాలనుకున్నాం. ఈ మ్యాచ్ ఓటమికి ఏ ఒక్క సందర్భాన్నో నిందించాలనుకోవడం లేదు. మా నుంచి సరైన ప్రదర్శన అయితే రాలేదు. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి జట్టుగా ఎక్కడ విఫలమయ్యామో తెలుసుకుంటాం. కానీ ఈ మ్యాచ్లో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. కానీ ఆసీస్ మాకంటే అద్భుతంగా పోరాడింది. ముఖ్యంగా చివరి వికెట్ భాగస్వామ్యం మా ఓటమిని శాసించింది. 340 పరుగుల లక్ష్యం అంత సులువైన పని కాదని మాకు తెలుసు. కానీ మేము ప్లాట్ఫామ్ సెట్ చేసి వికెట్లు చేతిలో ఉండగా చివరి 2 సెషన్లో గెలుపు కోసం ప్రయత్నిద్దామనుకున్నాం. కానీ ఆసీస్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాం. కానీ మాకు సరైన ఆరంభం అయితే లభించలేదు. మ్యాచ్ గెలిసే విషయంలో మేము వెనకబడ్డాం. నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడికి తొలిసారిగా వచ్చాడు. ఇక్కడ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. అయినా అతను అద్భుతంగా ఆడాడు. అతనిలో అసాధారణమైన టెక్నిక్ అయితే ఉంది. ఈ స్థాయి క్రికెట్లో రాణించే సత్తా అతనికైతే ఉంది. భవిష్యత్తులో అతను మరింత మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా. టీమిండియా మేనేజ్మెంట్ నుంచి కూడా అతనికి మద్దతు ఉంటుంది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతన్ని కొన్నేళ్లుగా మేము చూస్తూనే ఉన్నాం. అతను గణాంకాల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడతాడు. దురదృష్టవశాత్తు అతనికి ఇతరుల నుంచి అయితే సహకారం లభించలేదు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.